చేయాలి. అది చేసిన తర్వాత దానికి సురక్షితంగా మంచి ప్లేస్ అంటే గట్టిగా ఉండే ప్రాంతాన్ని అనుకొని అక్కడ వ్యక్తిని పెట్టి తర్వాత మనం సీపీఆర్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సీపీఆర్ ఎలా చేయాలి అంటే మా సీపీఆర్ చేస్తే ఏంటంటే గుండె సడన్గా ఆగిపోయినప్పుడు గుండెలో ఉన్న రక్తము మెదడులో ఉపయోగం మెదడు అంటే కాబట్టి 3 నిమిషాల కంటే ఎక్కువ అయితే మెదడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క సీపీఆర్ పద్ధతి ద్వారా గుండెని మనము కదిలిస్తే గుండెని మనం ప్రెజర్ అప్లై చేస్తే గుండెలో కూడా రక్తం మెదడు మన గుండెలకు మన రక్తం రావడం జరిగి తర్వాత ఈ యొక్క ఇంపార్టెంట్ టైం మెదడు అనేది రక్త ప్రసరణ జరిగి మెదడు డ్యామేజ్ కాకుండా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే స్తంభించిపోయినటువంటి గుండెని తిరిగి కన్నీ చేయడానికి మనం ఇచ్చేటువంటి స్టిమ్యులేషన్ యొక్క సిపిఆర్ అంటారు. కార్డియో పల్మోనరీ రిసర్జేషన్ అంటే గుండెలో మనం తిరిగి పల్లెకి రావడానికి మనం దాని పైనుంచి ఒత్తిడి ద్వారా గుండెలో పల్లెకి రావడానికి మనం ప్రయత్నిస్తున్నట్టు అదేవిధంగా శ్వాస లేకపోతే మనం మౌత్ మౌత్ బ్రీతింగ్ కానీ లేకుంటే మనము ఈ యొక్క ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ ద్వారా ఏదైతే ఇవ్వడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తాం విధానంలో కార్డియో పల్మోనరీ రిసర్జేషన్ అనేది ఒక ప్రొసీజర్. ఈ ఎవరైనా వ్యక్తి మన మధ్యలో పడిపోయినప్పుడు అపస్మారస్తులు పడినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి అనేది భయపడి అతనికి ఇవ్వాల్సిన చికిత్స చేయకుండా ఉండడం వల్ల లేకుండా అయిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు వ్యక్తులు మనం అన్ని గుర్తించి అతనికి శ్వాస తీసుకుంటున్న లేదా వ్యక్తి పడిపోయారు ఈ వ్యక్తి చూశారు చూసిన దగ్గరికి వెళ్ళి అతని ఇట్లా తగ్గిస్తున్నాడు చేతులతోటి భుజాలను తట్టి లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని కదిలిగా లేకపోయినప్పుడు అతను ఏం చేస్తున్నాడు వెంటనే ఈ యొక్క శ్వాస వస్తుందో లేదని చూస్తాడు. అంటే మనం గాలి వస్తుందో లేదనేది చూడాలి ఫస్ట్. లేకుంటే మనము గాలి ఉంటుంది తర్వాత అతనికి ఈ యొక్క పరిసర ఉందా లేదా ఎవరికి దాంట్లో అనేది ఉంటుంది కదా. ఇక్కడ మనం గాలి పైపు పెడితే మనకు దాంట్లో వాళ్ళ యొక్క పల్స్ అనేది ఫీల్ అవుతుంది. గుండె పోతున్నట్టుగా మనకు పల్సేషన్స్ అనేది వస్తాయి. అది ఎందుకంటే రక్తం పోతున్నట్టు మనం లేనప్పుడు ఏం చేయాలంటే మనం ఇమీడియట్గా మనము గుండెకు వాళ్ళ గుండె నిధులకు మనము ఒక కట్టెలు చేసి తద్వారా గుండెకి మనకు ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ఈ బొమ్మ చూపించినట్టుగా ఇక్కడ గాలి ఎక్కువ లేదా శ్వాస ఆత్మీయ చూస్తున్నారు. తర్వాత ఛాతి కూడా పల్లెటూరు నిర్వహించవచ్చు. తర్వాత ఈ యొక్క నాడి కూడా జరిగేసారు. ఈ ఏరియాలో నాడి మీరు పక్కన 2 వేలు పెట్టి చూడాలి. మీరు కూడా పెట్టుకొని చూసుకోవచ్చు. ఇక్కడ గాలి కొట్టము దాని పక్కన సమయంలో 2 వేలు పెట్టి చూస్తే మనకు రక్తం లాగా. సో అది మనకు గుండె నుంచి రక్తం పోతున్న రక్తం. ఈ యొక్క అకస్మాత్తుగా స్థితిలో ఉన్న వ్యక్తి గుండె ఆగిపోతే ఈ యొక్క పల్స్ అనేది రాదు. ఆ రాకపోతే అందరూ చెక్ చేస్తే 2 వేలు పెట్టుకొని చూసుకోండి. గుర్తు ఉంటుంది ఇక్కడ పైకి కదా గుండె పనిచేస్తే పల్స్ ఉంటుంది. గుండె పనిచేయడం ఆగిపోతే పల్స్ లేదు. సో అక్కడ ఏం చేయాలి మనం అనేది మనం నేర్చుకుందాం. సో ఇక్కడ వచ్చేస్తే ఒక వ్యక్తికి ఈ పై నుంచి ఈ కింది వరకు దాంట్లో మధ్య దూరం అంటే ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి సఫలము ఈ మధ్యలో ఈ గోల్ని కింది వైపు లెఫ్ట్ సైడ్ మనము ముందు మనం ఆర్చర్ పెట్టి దాని మీద మళ్ళీ ఇంకొక చేయి పెట్టి కొట్టడానికి ప్రారంభించాలి. పెట్టి కొట్టడం చేయాలి. అట్లా మనము నిమిషానికి అంటే సెకండ్కి 2 సార్లు మనం కొట్టడానికి ప్రయత్నించాలి. అట్లా నిమిషానికి కనీసం 100 నుంచి 30 సార్లు వచ్చి వస్తుంది. ఆ తర్వాత గాలి అప్పటికి కూడా రాకపోతే పక్క వ్యక్తి కానీ లేకుంటే ఇంకా 30 సార్లు ఇట్లా ప్రెస్ చేశాక అప్పటికి గాలి రాకపోతే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ కూడా చేయాల్సి వస్తుంది. అదే సో గాలి వస్తుంది చూశారు, పల్స్ చూశారు. తర్వాత ఏమి లేదన్నప్పుడు అతన్ని తర్వాత ఈ యొక్క తల కూడా ఇట్లా పెట్టాలి. తలలో నిజంగా కిందికి వచ్చాలి. తర్వాత ఈ యొక్క నిజంగా పైకి లేపాలి. లేకపోతే మన గాలి కూడా సమయంగా ఉంటుంది. అప్పుడు గాలి అనేది కరెక్ట్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ గుండె ఆగిపోయినటువంటి దాన్ని ఏమైనా చేయాలి మనం చూడాలి. ఇట్లా ఒక వ్యక్తి పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా మనం బాబు బాబు అప్పుడు ఏమైనా కదలిక లేకపోతే మనం ఎప్పుడు ఏం చేయాలంటే శ్వాస ఆడుకునేదో చూసుకోవాలి. శ్వాస కూడా రావట్లేదు. అప్పుడు మనం పల్స్ చెక్ చేయాలి. పల్స్ ఉందా లేదా చూసుకోవాలి.
పల్స్ లేదు, గాలి ఆడటం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే హెల్ప్ అని పిలవాలి. హెల్ప్ అంటే అందరూ వస్తారు. తర్వాత అంబులెన్స్ పిలవాలి. 108 పిలిస్తే వాళ్ళకి త్వరగా రావడానికి అవకాశం. ఆ వచ్చేంత వరకు మనం చేయాల్సింది సీనియర్. ఇప్పుడు ఎక్కడ చేయాలో చూపిస్తారు చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాంట్లో ఒక మధ్యలో ప్లేస్ క్లాస్ ఫస్ట్ ఒక చేయి పెట్టి దాని మీద చేయి పెట్టి దాన్ని ఒత్తాలి. అది ఒత్తి మళ్ళీ ఛాతి మళ్ళీ పైకి రావాలి. వచ్చినాకనే మళ్ళీ ఒత్తి ఉండాలి. లేకపోతే గాలి అనేది రక్తం అయితే రాదు. మళ్ళీ అట్లా సెకండ్కు 2 సార్లు కొట్టాలి. అట్లా నిమిషాలకి 100 నుంచి 120 సార్లు కొట్టాలి. లోపలికి కూడా మనం ఎంత వస్తారంటే ఒక 5 సెంటీమీటర్లు లోపలికి వస్తాలి. పైకి రావాలి. పైకి వచ్చినప్పుడు ఏంటంటే గుండెలకు మళ్ళీ రక్తం నింపబడుతుంది. మళ్ళీ గుండె నుంచి వేరే భాగాలు కూడా రక్తం సప్లై అవుతుంది. ఇప్పుడు 30 సార్లు కొడుతుంది. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. దాంట్లో మాస్క్ ఇట్లా మౌత్ మన మౌత్తో ఆ వ్యక్తి యొక్క నడిని కవర్ చేసుకుంటూ ముక్కు మోసి తర్వాత మనం గాలిని లోపలికి వదలాలి. ఊదాలి. మళ్ళీ 2 సార్లు అట్లా చేసిన తర్వాత మళ్ళీ మనం చెస్ట్ కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. మళ్ళీ 2 సార్లు పల్స్ వస్తుందో చెక్ చేసుకోవాలి. కాకపోతే మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? ఓకేనా? మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఒకసారి విని చేయాలి. ఒకసారి ఫస్ట్ వినండి. ఇలా వ్యక్తి అపస్పరిస్థితులు పడినప్పుడు మేడం పక్కనే ఉన్నారు. వెంటనే మేడం ఏం చేస్తే చూద్దాం. సో పట్టుకుంది వ్యక్తి కదిలిపోవడం వల్ల వాళ్ళ రెస్పాండ్ అవుతుందో చూస్తుంది. ఏం రెస్పాన్స్ లేదు. నెక్స్ట్ శ్వాస చూస్తుంది. శ్వాస ఉందా లేదా? శ్వాస కూడా రాలేదు. సో పల్స్ ఒకసారి చూస్తుంది. ఇక్కడ మన గాలి పెట్టడానికి గుట్టలో చేపెట్టి 2 వేలు పెట్టి చూడాలి. పల్స్ కూడా రావడం లేదు. అప్పుడు ఏం చేయాలా? హెల్ప్ అని అరుస్తుంది. హెల్ప్ అని వచ్చింది. తర్వాత అంబులెన్స్ కాల్ అంబులెన్స్ 108 కాల్ 108 అన్నది. తర్వాత ఏం చేస్తుంది? తర్వాత తల పొజిషన్ పెడుతుంది. నుదురు కిందికి ఉంటుంది, చిన్న పైకి వెళ్తుంది. సో హెడ్ తింటే చిన్న సో ఇప్పుడు ఏం లేదు కాబట్టి సీక్వెన్స్ స్టార్ట్ చేస్తుంది. సో చార్టింగ్ కాకుండా ఈ బోన్కి కొంచెం పక్కగా అరచేతి అరచేపెట్టి బెండ్ కాకుండా బయటలో బయటకు వెళ్ళాలని చూసి మన గుజాల వస్తే కిందికి పోవాలి. కనీసం 5 సెంటీమీటర్లు ఇవ్వకపోతే కానీ గుండెలో అనేది ఆ యొక్క ప్రెస్ అనేది 30 సార్లు పుట్టిన తర్వాత 2 సార్లు మౌత్ బ్రీదింగ్ ఇస్తుంది. మౌత్ కొట్టుకోవాలా. 2 సార్లు ప్రెస్ ఇవ్వాలి. కంప్రెషన్స్ ఇవ్వాలి. అక్కడ నిమిషానికి కనీసం 100 నుంచి 120 సార్లు కంప్రెషన్ చేయాలి. వాళ్ళు చూసుకుంటున్నారు. శ్వాస మనం చెక్ చేసుకోవాలి. సో తర్వాత అంబులెన్స్ ఒకవేళ వస్తే దాంట్లో ఉన్న మిషన్ చెక్ చేసి ఒకవేళ ఛార్జ్ ఇవ్వాల్సి వస్తే ఛార్జ్ చేస్తే అప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వచ్చినప్పుడు మనం ఇది చేయకపోతే అది వచ్చినా కూడా మనకు ఉపయోగం ఉండదు. కాబట్టి మనం చేయడం వల్ల ఆ వ్యక్తి ప్రాబ్లం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ ఈ యొక్క అవగాహన కలిగించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిపిఆర్ వారోత్సవాలు ఇది 2వ రోజు. కాబట్టి మీరు ఒక రోజు చేస్తారు, మీరు ఒకసారి అండి. ఇప్పుడు మేడం గారు ఎంత చేశారు? నీ పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. అది పైన తగ్గడు, స్పందన లేదు. స్పందన లేదు. తర్వాత ఏం చేస్తాం?
గుండెలు చూడండి, శ్వాస వస్తుందా లేదా. సో శ్వాస చూసారు తర్వాత నాడి చూసుకోండి. గాలి కొట్టడానికి ఈ కండరానికి మధ్యన గుండెలో 2 వేలు పెట్టి చూడమ్మా. ఈ ఏరియాలో ప్రతి చూసాడు, పది కనపడలేదు, ఎనభై కాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, హెల్ప్ ఆధారాలు పెట్టడం, అంబులెన్స్ అలాంటి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అరచేది మళ్ళా పైకి వచ్చి ఏమైనా 30 సార్లు ఛాతీ మీద కంప్రెషన్ చేసిన తర్వాత మౌత్ బ్రీతింగ్ ఇస్తున్నారు. ఓకే నెక్స్ట్